నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఒక కొత్త వైద్యం రిలేటెడ్ మాకు చూపిస్తాను అన్నారు. ఒక మంచి ప్రక్రియ లాంటిది. ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఇక్కడ మీరు ఈ గుంతలను చూస్తున్నారు కదా, మ్మ్. అది ఇనుప రేకులని సగానికి కట్ చేస్తాం. ఓకే. సగానికి కట్ చేసి 2 పీసులు చేసి భూమిలో పాతాం. మ్మ్. భూమిలో పాతి ఏం చేస్తాం అంటే, మీరు అంటే ఇది రెడీ అయిన ఔషధం. ఓకే, రెడీ చేశారు. ఇది తీ ఇప్పుడు అంతా మ్మ్. దాంట్లో ఏంటంటే కొబ్బరికాయలలో నీళ్లు తీసి మ్మ్. కొబ్బరికాయలో మందు పెట్టి, అంటే ఒక ఉప్పు లవణం లాంటివి ఉంటుంది. మ్మ్. పచ్చి కొబ్బరికాయలో ఏం చేస్తామంటే దాని చుట్టూ ఆ, ఎర్రమట్టితో మన బస్తాలు ఉంటాయి కదా, మ్మ్. మ్మ్. గోనె సంచులు అంటారు. ఆ ఓకే. గోనె సంచుల్ని దాన్ని ఒక 5-6 రకాలుగా చుట్టి, మ్మ్. ఆ ఎర్రమట్టితో చుట్టి దాన్ని చేస్తాం. బొగ్గు మొత్తం పైన పైన ఉన్నది కూడా మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు ఇదంతా కొబ్బరిదా సార్? కొబ్బరికాయ ఓకే. అదంతా మాడిపోయిన తర్వాత లోపల మందు ఏంటంటే తెల్లగా మంచిగా నీట్గా మ్మ్. ఉప్పు లవణం అనేది ఏంటంటే ఆ కొబ్బరికాయను మొత్తం క్యాచ్ చేసి అది మ్మ్. అది ఆ కొబ్బరికాయ అది మ్మ్. లోపల మందు తయారవుతుంది. ఓకే. ఇది దేనికి ఉపయోగపడుతుంది సార్? ఇది లేడీస్కు ఎలాంటి అంటే వీక్నెస్ కానీ, మ్మ్. అంటే జనరల్గా ఏదైనా మందు ఇచ్చుకుంటూ ఇది ఇస్తే ఇది ఏం చేయాలంటే ఆవు వెన్నలో ఉదయం సాయంత్రం కాస్తంత మ్మ్. ఒక 1 గ్రామ్ కింద 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 పడుతుంది. టేబుల్ పెట్టుకోరా, అది పెట్టుకో. అది 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 ఆ పోసేది మందు. ఓకే. ఇదా సార్? అది మందు. ఆ తెల్లగా ఉంది. తెల్లగా ఉంది మందు. దాన్ని మంచి నీట్గా అవన్నీ తీసేసి దాన్ని బట్టలో వేసి వస్త్రకాగితం పట్టి మొత్తం మొత్తం కొబ్బరికాయ ఆడికాడికి చూనం అయిపోతుంది అనమాట. అదే కనిపిస్తుంది. అది లోపల కొబ్బరి కూడా అందులోకి వచ్చేస్తుంది, మ్మ్. మందులోకి వచ్చేస్తుంది అనమాట. ఓ, ఇప్పుడు ఆ నల్లకి కనిపిస్తుంది కొబ్బరి. కొబ్బరి ఓకే. కొబ్బరి అనేది వైటు. మ్మ్. కొబ్బరి పై చిప్ప కూడా మాడిపోద్ది అనమాట. ఇప్పుడు ఆ చిప్ప కూడా మనకు ఉపయోగపడుతుంది. లేదు లేదు, కొబ్బరికాయ చిప్ప తీసేస్తాం, ఓకే. ఆ బ్లాక్ అంతా బయట పడేస్తాం. మ్మ్. ఆ లోపలిది కొబ్బరి అండ్ ఆ ఉప్పు లవణం అనేది మొత్తం డ్రై అయ్యి అలా మనకి పౌడర్ లాగా వస్తుంది. పౌడర్ అవుతుంది. దాన్ని నారికేల చూర్ణం అంటది. ఇది ఓకే. ఈ ప్రక్రియ మాకు సిద్ధవైద్యుడు మ్మ్. శ్రీపద బ్రహ్మచారి గారు నేర్పించిన ప్రక్రియ అనమాట. ఓకే. ఇది మేము ఒక ఇట్లాంటి 4 ఉన్నాయి, అటు ఒక 4 అటు ఒక 4 మొత్తం మ్మ్. ఒక 10-15 వీటి ఉన్నాయి. కోసమే పెట్టారు. ఆ, ఇద్దరు మనుషులు ఏం చేస్తారంటే రోజు ఒక 40-50 కొబ్బరికాయలు ఇట్లా చుట్టూ గోనె సంచులు వేసి ఎర్రమట్టి పెట్టి పూసి తయారు చేస్తారు. మ్మ్. తయారు చేసి దీంట్లో చుట్టూ మనకు గోశాల ఉంది కదా, గోశాల దగ్గర పిడికలు చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. పిడికలు చేసి ఇట్లా చేస్తారు. మోకాలు నొప్పులు కానీ, లేకపోతే బాడీలో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ బాడీకి అబ్జర్వ్ కాక మ్మ్. అనేక రకాలుగా చాలా మంది వీక్ ఉంటారు. అవును. ఇప్పుడు గర్భసంచి తీసేస్తారు కొంతమందికి, మ్మ్. లేదా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కాకుండా. ఇంకోటిది సార్, ఇప్పుడు ఇది తీసుకుంటున్నప్పుడు ఏమన్నా ఎవరైనా తినకూడదు, తినొచ్చు అట్లాంటి అలాంటివి ఏముండదు. ఏమన్నా ఇది ఉందా అంతా ఫుడ్ దీంతోటి? సప్లిమెంటరీ. మనకు ఓకే. జనరల్ గా ఏంటంటే ఒక ఉప్పు లవణం, విటమిన్ బేస్డ్ సార్? విటమిన్ బేస్డ్. ఇప్పుడు నొప్పులతో బాధపడుతుంటారు, ఆ మ్మ్. నొప్పులు కాళ్ళు చేతులు నొప్పులు అంటారు. ఆ నొప్పులకు కనుక మ్మ్. వాతాహాన్ని గుళికలు ఇచ్చి ఇది ఇస్తాం. ఇది ఎనర్జీ పెంచుతుంది, మంచి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఓకే. ఇట్లా మనిషి బలవంతుడై ఉంటే ఏ జబ్బు ఉండదు అన్నట్టు. మ్మ్. ప్రతి స్త్రీని బలవంతురాలుగా చేసేది నారికేల చూర్ణం. ఓకే. మొత్తం బస్తా కూడా బొగ్గు అయిపోయింది చూడండి. ఓకే. గోనె సంచి కొబ్బరికాయకి మొత్తం మొత్తం కొబ్బరికాయకి గోనె సంచి ఆ హోల్ చుట్టూ. పెట్టి కండ్లు లాగా ఉంటాయి, దాంట్లో హోల్ పెట్టి ఆ నీళ్ళు తీసేస్తాం. మ్మ్. నీళ్ళు తీసేసి చుట్టూ అట్లా చేస్తే మనకు ఆ విధంగా వస్తుంది అనమాట. ఎంతసేపు చేయాలి సార్ అంటే కాల్చడం? ఇది ఈరోజు ఉదయం పెడితే రేపు ఉదయం వరకు అయిపోతుంది. రేపు ఉదయం 24 అవర్సా? అంటే జనరల్గా 5-6 గంటలు అయిపోతుంది. ఇక మనం ఏంటంటే ఆ నిప్పులు మొత్తం చల్లారిన తర్వాత ఈ ఈవినింగ్ పూట ఇట్లా వచ్చి తీసుకొని ప్రశాంతంగా దానికి అట్లా అది అది కొబ్బరికాయ. ఓకే. ఆ కొబ్బరికాయ పైది కూడా బ్లాక్ అయిపోయింది చూడండి. మెల్ల మందు పోద్ది. అది మొత్తం అది దాన్ని పుటం అంటారు అనమాట. మ్మ్. పిడికలు పెట్టి కాలవడాన్ని ఆ పుటం వేస్తే లోపల కొబ్బరి కూడా కరిగిపోయి ఆ మందులోకి వచ్చేస్తుంది. మ్మ్. అదే మొత్తం పచ్చి కొబ్బరి అది చూడండి, పౌడర్ లాగా. బ్లాక్ చిప్ప అది. అవునవును. ఇక మిగతాది మొత్తం మందే. ఇక ఇది మొత్తం మందే. అది మందే అట్లా తెల్లగా అయిపోతుంది. దాన్ని ఏం చేస్తామంటే ఇది సిద్ధ వైద్య గురువులు మ్మ్. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫికేషన్ చేసిన వైద్యాన్ని 55 సంవత్సరాల వైద్యాన్ని మాకు 4 నెలల్లో మాకు దారాదత్తం చేసిండు. మ్మ్. అంటే మా మీద ఉన్న నమ్మకంతో
అట్లా ఏంటంటే దీనికి ఎంతోమందికి ఇది ఉపయోగపడాలి బిడ్డ అతి తక్కువ రేటు కానీ అదే ఆయన కమిట్మెంట్ తీసుకొని ఉమ్, ఎక్కువ రేట్లు కోడ్ చేయొద్దు, తక్కువ రేటుతో వైద్యం చేయాలి బిడ్డ, కొన్ని కోట్ల మందికి లక్షలాది మందికి జీవం పోయాలని ఉమ్. ఆయన చెప్పిన వైద్యం అనమాట. ఓకే. సో ఆడవారికి అయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్మ్. విటమిన్స్ మా క్యాప్సూల్స్ దగ్గరికి ఏవైతే మనం బయట ఏమంటారంటే తీసుకుంటుంటే అనేక సందర్భాల్లో ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు వస్తారు, హెచ్ఐవి వాళ్ళు వస్తారు, పార్కిన్సన్ ఇట్లా వణుకుడు వాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కలకు 60 పొట్లాలు కట్టి దీని ఏం చేస్తున్నాం అంటే ఇదే మందును కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్తో రేపు రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. అయితే ఇది ఏంటంటే ఏం లేదు, ఐస్ క్రీమ్ చెంచా లాంటిది సగం చెంచా ఇస్తాము. కొంతమంది షుగర్ లేని వాళ్ళకేమో తేనెతో ఇస్తాము, షుగర్ ఉన్న వాళ్ళకి ఆవు వెన్నతో ఇస్తాము, అట్లా అనమాట. ఓకే. ఉదయం 1 గ్రామ్ సాయంత్రం 1 గ్రామ్ తీసుకుంటే అతి బలవంతులు అవుతారు, జబ్బులని పోతాయి అనుకోండి. అంటే ఇది సపోర్టింగ్ మెడిసిన్. ఓకే. అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు మూలికలు ఇచ్చుకుంటూ ఇది ఇస్తాం అనమాట. అట్లా ఇచ్చుకుంటాం. అన్ని. ఇంకోటిది మీరు చూడండి, బాగా వైట్ అయిపోయినాయి కొన్ని బూడిద మన సిమెంట్ కలర్ ఉంటాయి, అవును. రకరకాలుగా అన్ని సేమ్ అంతే టైంలో డ్రై అయినాయి. కానీ ఏంటంటే ఒక్కొక్కటేమో ఒక్కొక్క రకం ఉప్పు లవణాన్ని బట్టి దాన్ని క్యాచ్ చేసే విధానాన్ని బట్టి అది అట్లా అనమాట. అయిపోయింది సార్. సో అంటే విటమిన్ లోపంతో ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ దేనికైనప్పటికీ చక్కటి మెడిసిన్ అని చెప్పొచ్చు సార్. మనకి ఈరోజు కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, ధన్యవాదాలు.